నూజివీడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వేదికగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమం సరికొత్త ఉత్తేజాన్ని సంతరించుకుంది. పారిశుధ్యంపై ఆసుపత్రి సిబ్బందికి ప్రత్యేక అవగాహన కల్పించేందుకు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, మున్సిపల్ కమిషనర్ పీరయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరిశుభ్రత అనేది కేవలం వీధుల్లోనే కాదు, ప్రతి ఒక్కరి ఇంటినుంచే ప్రారంభం కావాలని సబ్ కలెక్టర్ పిలుపునిచ్చారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా సేకరించడంపై ఆమె ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలను విభజించి ప్రభుత్వం కేటాయించిన డబ్బాల్లో వేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని సూచించారు. పట్టణంలో కనిపిస్తున్న అపరిశుభ్రత వల్ల ప్రజల ఆరోగ్యం ముప్పులో పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ పీరయ్య మాట్లాడుతూ, నూజివీడు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పారిశుధ్య కార్మికులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించి పట్టణాన్ని రోగాల రహితంగా మార్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, ఇతర సిబ్బంది పాల్గొని పారిశుధ్య ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, సుభిక్షమైన, ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం ద్వారా నా రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర మనందరం ఎవ్రీ మంత్ ఒక థీమ్ పెట్టుకొని చేస్తున్నాం. సో నేను మీ అందరికీ ఎవ్రీ టైమ్ ఐ డూ సాసా యాక్టివిటీ ఒక మెసేజ్ చెప్తాను. శానిటేషన్ ఈజ్ నాట్ అదేదో ఒక ప్రోగ్రామ్ చేసి మున్సిపాలిటీ రెస్పాన్సిబిలిటీ, శానిటేషన్ వర్కర్ రెస్పాన్సిబిలిటీ కాదు. Being clean and sanitation is a very basic human thing. దాని గురించి మనం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు చేయాలనేది మై ఫస్ట్ డౌట్. Who will teach you to keep your house clean? Who will teach you to keep your premises clean? మున్సిపాలిటీ అనే బాడీ అర్బన్ లోకల్ బాడీ అండ్ బాడీస్ని పెట్టింది ఎందుకు? యూ విల్ నాట్ క్లీన్ ద రోడ్స్, అవి చేయరు కాబట్టి అక్కడ గ్యాదర్ అయిన వేస్ట్ని వాళ్ళు తీసుకువెళ్తారండి. బట్ అదర్వైజ్ ఈ కొంచెం నేను లాస్ట్ అక్టోబర్లో మనం ఒక క్లీన్ అండ్ బ్యూటిఫుల్ నూజివీడు స్టార్ట్ చేశాం. దాంట్లో వచ్చినవి రిపోర్ట్ చేసి క్లీన్ చేస్తూ వెళ్తే అండ్ ఐఎమ్ సీయింగ్ దట్ త్రూ మీడియా ఐఎమ్ గివింగ్ దిస్ టు ఎవ్రీబడి. ఇప్పుడు ఆల్రెడీ 3-4 months నుంచి కంటిన్యూస్గా గార్బేజ్ వేస్తున్నారు. డస్ట్బిన్స్ తెప్పించాం, పుష్ కార్డ్స్ తెప్పించాం, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇచ్చి కంటిన్యూస్గా వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ పీపుల్. బట్ ఈవెన్ దెన్ డస్ట్బిన్ అక్కడే ఉంటుంది, గార్బేజ్ ఇస్ ఆల్ అరౌండ్ ద డస్ట్బిన్. Dustbin is there, newly installed dustbin, empty one is there. So దాని చుట్టూ గార్బేజ్ ఉంటుంది. నా ఇప్పుడు మీరే నాకు చెప్పండి, వాట్ షుడ్ ఐ డూ? నా ఐ షుడ్ ఇంపోజ్ ఫైన్స్ ఓన్లీ. ఆ చుట్టుపక్కల లొకాలిటీ ఉన్న వాళ్ళకి ఫైనే మనం ఇంపోజ్ చేయాలి. అదర్వైజ్ ఓకే, ముందు డస్ట్బిన్ లేదన్నారు, డస్ట్బిన్ తెప్పించాం, పుష్ కార్ట్ లేదన్నారు, అది డోర్ టు డోర్ చేయిస్తున్నాం, కానీ కూడా డస్ట్బిన్ చుట్టుపక్కల ఎందుకు ఉంటుంది గార్బేజ్? రైట్? సో ఆల్ ఆఫ్ యూ, ఆల్ ద సివిలియన్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నూజివీడు ఆల్సో ప్లీజ్ అండర్స్టాండ్, శానిటేషన్ అండ్ క్లీన్లీనెస్, అన్ని గార్బేజ్ క్లీన్ చేసుకోవడం, ఇట్ ఈస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఓన్లీ శానిటేషన్ వర్కర్. మనం కింద ఇద్దాం, శానిటేషన్ వర్కర్ వచ్చి తీసుకొని వెళ్తారు. దట్ ఈస్ అ వెరీ రాంగ్ నోషన్. వీఆర్ గోయింగ్ టు మున్సిపాలిటీస్ యాక్ట్ గివ్స్ us the competent power to impose fines and collect fines if citizens are not complying to this. That is my first thing. And second, ఇవాళ మన థీమ్ ఇస్ సోర్స్ సెగ్రిగేషన్. ఇంతకుముందు అందరూ మాట్లాడారు, వేదాట సూపరింటెండెంట్ గారు, కమిషనర్ గారు అండ్ ద ఇన్ఛార్జ్. సో ఏదైతే సోర్స్ ఉంది, ఇల్లు లేకపోతే హోటల్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, అంగన్వాడీస్, ఇవన్నీ సోర్సెస్. మన ప్రతి ఇల్లు ఈజ్ చెత్త జనరేట్ అవ్వడానికి ఒక సోర్స్. సో మీ అందరూ ఇళ్ళలోని సెగ్రిగేషన్ చేసుకొని దాన్ని యూ హ్యావ్ టు సెగ్రిగేట్ ద వేస్ట్, అప్పుడు మనం డిస్పోజ్ చేయాలి.
లేకపోతే మీరు వెట్ వేస్ట్ డ్రై వేస్ట్ అన్నీ ఒకే దాంట్లో వేస్తే మీరే ఇమాజిన్ చేసుకోండి సిటిజన్స్ అందరూ ఆ గార్బేజ్ అంతా కలెక్ట్ చేసుకొని వచ్చి ది శానిటేషన్ వర్కర్స్ హ్యావ్ టు చేతితో వాళ్ళు తీయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకునే వాళ్ళు అది ఏదైనా హ్యూమెన్గా ఉందా ఆ గార్బేజ్ వాళ్ళు సపరేట్ చేయడం హ్యాండ్తో? నో బడీ షుడ్ బి డూయింగ్ దట్ అమ్మా. అదే మనం మీరు చేయాల్సింది ఏమీ లేదు. డస్ట్బిన్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొవైడెడ్. మీ కిచెన్ వేస్ట్ వెట్ వేస్ట్ని ఒక బిన్లో వేస్తారు, డ్రై వేస్ట్ని ఒక బిన్లో వేస్తారు. యు ఆర్ అల్టిమేట్లీ హెల్పింగ్ హ్యుమానిటీ. అదర్వైజ్ సంబడి హ్యాస్ టు, మీరు కలిపి వేసిన వేస్ట్ని సంబడి చేతితో తీయాలి. ఇలా చేస్తే సెగ్రిగేట్ చేసి వేస్తే మనం దీంతో ఒక యూటిలిటీ చేయొచ్చు, దీంతో ఒక యూటిలిటీ చేయొచ్చు. సో మీరు ఎంతమంది ఇంట్లో 2 డిఫరెంట్ డస్ట్బిన్స్ ఉన్నాయి? అందరి ఇళ్ళలో 2 డిఫరెంట్ డస్ట్బిన్స్ ఉందా? ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్. సో ఇప్పుడు హాస్పిటల్ గురించి ఐ కమ్ టు ఇన్స్టిట్యూషన్స్, బట్ ఇళ్ళలో కూడా మన మదర్స్ అందరికీ చెప్పండి, యూ హ్యావ్ టు హ్యావ్ 2 అట్లీస్ట్ బేసిక్ డస్ట్బిన్స్ ఇన్ యువర్ హోమ్. ఎలక్ట్రానిక్ వేస్ట్ జనరేట్ అవుతుంది, సిరంజెస్ అవన్నీ అడగట్లేదు, బేసిక్ థింగ్. వెట్ అండ్ డ్రై చేయండి, తర్వాత ఫ్యూచర్ యూ కెన్ లెర్న్. రిజ్యూమ్ చేస్తారు పేషెంట్స్ ఆర్ వాళ్ళ అటెండెంట్స్. ఈ ఎల్లో డస్ట్బిన్స్, రెడ్ అండ్ బ్లూ ఇవన్నీ మీకు రావాలి, అది అవసరం లేదు. అది దోస్ పీపుల్ ఆర్ ట్రైన్డ్ ఫర్ ఇట్. వీళ్ళు స్టాఫ్ ఉంటారు, వాళ్ళకి చెప్తారు ఏవి ఎందులో వేయాలని. బట్ మనం తీసుకొచ్చిన గార్బేజ్ని ఈ బ్లాక్ బిన్లో వేయాలనేది మీ అందరికీ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళ స్కూల్స్లో చెప్తారు, రైట్? సో ఐ ఎక్స్పెక్ట్ మన సోర్స్ సెగ్రిగేషన్ గురించి ఎవ్రీ టైం మనం సాసా యాక్టివిటీ చేస్తున్నాం, దాని నుంచి మెసేజ్ తీసుకొని వెళ్ళి దాన్ని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి.